వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెబ్బేరు సంత స్థలం కబ్జా చేసిన వారికి ఓటు వేయకండి. డీకే అరుణ. మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించాలి. మిర్యాలగూడ 15, 17, 35 వార్డులో ప్రచారంలో పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ప్రచారం. మెట్కేసర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై స్థానిక మహిళలు కన్నీర్రా. వనపర్తి జిల్లా పెబ్బేరులో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా స్థానిక సుభాష్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ పెబ్బేరుకు ప్రధాన ఆదాయ వనరైన సంతను కబ్జా చేసినోళ్లకు మీరు ఓట్లు వేయొద్దని, సంత స్థలం సంతకే దక్కాలని పోరాడిన బీజేపీకి ఓటు వేయాలని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు. ప్రపంచ స్థాయిలో భారతదేశం అభివృద్ధి విషయంలో అగ్రస్థానంలో ఉండాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. వారితో పాటుగా మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ గెలుపు కోసం కృషి చేస్తున్న ప్రతి కార్యకర్తకు, మరి పెబ్బేరు పట్టణ అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. 11వ తేదీ నాడు ఎలక్షన్లు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు. పోతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు మరి ఆ రోజు మీరు అందరూ కూడా ఒక్కొక్కరు మీ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ బూత్కి వెళ్ళి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నా. ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయమంటున్నా, ఎందుకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచన చేస్తే, ఈరోజు భారతదేశాన్ని వికసిత్ భారతదేశంగా మార్చాలని, ప్రపంచ దేశాల్లోనే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా 2047 అంటే మన స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయ్యే నాటికి మన భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో మన ప్రధాని నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ లక్ష్యంతో ఇవాళ గ్రామాల వికాసాన్ని, పట్టణాల వికాసాన్ని, ప్రతి ఒక్కరి వికాసాన్ని ఈరోజు ఆకాంక్షిస్తూ అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవాళ వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే ఇవాళ గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి, పట్టణాల అభివృద్ధి జరుగుతున్నాయి, రోడ్ల అభివృద్ధి చెందుతున్నాయి, రైలు మార్గాలు అభివృద్ధి చెందుతున్నాయి, కొత్త రైళ్లు వస్తున్నాయి, రైల్వే స్టేషన్లు బాగా అవుతున్నాయి. ఈరోజు స్కూళ్లు కానీ, కాలేజీలు కానీ, ఆసుపత్రులు కానీ, ఇవాళ మెడికల్ కాలేజీలు కానీ, ఇవాళ హాస్టల్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవాళ గ్రామాల్లో, పట్టణాల్లో స్కూళ్లు కానీ, వాటి మధ్యాహ్న భోజనం కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, అంగన్వాడీలో పిల్లలకు భోజనం కానీ, తల్లులకు భోజనం కానీ, ఇవాళ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ గారు పార్టీలకు అతీతంగా తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలి. తెలంగాణలో ప్రతి గ్రామం నుంచి అభివృద్ధి ముందుకు రావాలని ఈరోజు ఆ లక్ష్యంతో మనకు పెద్ద ఎత్తున లక్షలాది కోట్లు ఇవాళ మనకు నిధులు ఇస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దు, బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయొద్దు అని ఒకసారి మనం అంతా కూడా ఆలోచన చేయాలి. ఎందుకు వద్దు అంటున్నారు, భారతీయ జనతా పార్టీకి ఎందుకు వేయమంటున్నాం? 10 ఏళ్లు చూసినాం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, 10 ఏళ్లు చూసినామా లేదా? 10 ఏళ్లు చూసినాం కదా. 10 ఏళ్లు చూసి వాళ్ళు వద్దు, ఇంకా మొత్తం అప్పులపాలు చేసిండ్రు తెలంగాణని, మొత్తం దోచుకున్నారు తెలంగాణని. పేద ప్రజల పేరు మీద ఆ పథకం ఈ పథకం అని వాళ్ళకి ఆశలు పెట్టి లక్షల కోట్ల అప్పులు తెచ్చి, ప్రాజెక్టుల పేర్ల మీద అప్పులు తెచ్చి ఈరోజు అవినీతి చేసి కోట్లాది వేలాది కోట్లాది రూపాయలు దోచుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దించాలని ప్రజలు గద్దె దించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఎక్కించింది? మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మిండ్రు? మేం చెప్తే మా మాట నమ్మలే,
కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి ఓట్లేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మోసం చేసిందో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. ఏమన్నది? మార్పు 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 చేయండి, మార్పు చేయండి, మార్పు చేయండి అని అడిగింది అందరినీ. అన్నది కదా. ఏం చెప్పింది? 2000 పింఛన్ 4000 చేస్తామన్నది. అన్నదా? 2000ని 4000 చేస్తామన్నది. చేసిందా? పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇచ్చిందా? 18 ఏళ్ళు దాటిన మహిళలకు అందరికి కూడా మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తామన్నారు. ఇచ్చిందా? మళ్ళీ ఓటే అన్నా? ఏమన్నా ఓటు? మరి ఇంకా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఇచ్చిందా? మరి ఓటేయన్నా? మన చదువుకునే పిల్లలు, కాలేజీ పోయే పిల్లలు, డిగ్రీ చేసే పిల్లలకు స్కూటీ, ఎలక్ట్రిక్ స్కూటీలు ఇస్తామని చెప్పిండు. ఇచ్చిందా? ఒకటన్నా? చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలు, నిరుద్యోగులు, ఆడపిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న పిల్లలకు అందరికి కూడా నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇచ్చిందా? మరి ఎందుకేళమ్మా ఓట్లు వాళ్ళకి? ఎందుకేళ ఓటు చెప్పండి? అవన్నీ ఇస్తామంటేనే కదా మీరు ఓటేసిండ్రు. అవునా లేదా? ఇవన్నీ చేస్తామంటేనే ఓటేసిండ్రు. పేదోళ్ళకి అందరికి ఇళ్ళు అన్నారు. అన్నారా? జాగాలు లేని వాళ్ళకు ఇళ్ళ జాగాలు ఇస్తామన్నారు. అన్నారా? వచ్చినాయా? ఇచ్చిందా? మరి 2 ఏళ్ళు దాటిపోయింది. ఒక్కొక్క 18 ఏళ్ళు దాటిన చెల్లెలకు కానీ అక్కకు కానీ ఇవాళ 2500 ఇచ్చింటే ఇవాళ ఎంత కావాలి? ఎన్ని పైసలు కావాలి ఒక్కొక్కరికి? సంవత్సరానికి 2500 నెలకంటే 24 అర్ధలు 30,000 రూపాయలు సంవత్సరానికి కావాలి. ఈరోజు 60,000 రావాలి ఒక్కొక్కరికి. వచ్చినాయా? మరి 2 ఏళ్ల నుంచి ఇవ్వకుండా బకాయి పెట్టుకున్నాడు. మళ్ళా ఓట్ల ముందర ఆశ చూపాను. ఇంకా 1 నెలలో 2 నెలలో ఏడాది ముందు ఓట్లు వచ్చేటప్పుడే చేస్తారు. వేసి ఏమంటారు? మేము చెప్పినాం కదా, మా మాట నిలబెట్టుకున్నాం, 5 ఏళ్ల లోపల చేస్తామన్నాం. మేము ఎంబడే చేస్తామన్నామా? ఎంబడే చేస్తామని చెప్పి మీరు అందరూ గుర్తు పెట్టుకునండి. సోనియా గాంధీ పుట్టినరోజు నాడే మీకు అందరికీ పథకాలు అమలు చేస్తామని చెప్పిన మాట ఓసారి గుర్తు చేసుకునండి. ఆ రోజు మీకు ఏ రోజైతే భవిష్యత్తులో ఈ పథకాలన్నీ మీకు అందాలంటే ఈడ భారతీయ జనతా పార్టీ ఉండాలి. వాళ్ళ మెడలు వంచి మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా లేదా అని మెడలు వంచి ఇప్పించే పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ మున్సిపాలిటీలో గెలవాలి. మీకోసం పోరాటం చేసేటటువంటి పార్టీ ఈ రోజు మిమ్మల్ని మీరందరూ గెలిపియాలి. కేంద్రం నుంచి నరేంద్ర మోదీ ఇండ్లు ఇస్తున్నాడు. పెద్ద ఎత్తున పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు కూడా వీళ్ళు ఏమో 5 లక్షలు అని ఏం చేస్తున్నారు? 5 లక్షలు వాళ్ళు ఇస్తలేరు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడ పట్టణంలో బీఆర్ఎస్ సిపిఎం పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పురపోరులో బీఆర్ఎస్ సిపిఐఎం పార్టీలు దూసుకెడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ సిపిఐ పార్టీ నేతలు తమ వార్డు కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మాజీ శాసనసభ్యులు నల్లమూత భాస్కర్ రావు, జూలకంటి రంగారెడ్డి వారి ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. 15, 17, 35 వార్డులో కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కర్ రావు మాట్లాడారు. 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుందన్నారు. బలపరిచిన సిపిఎం అభ్యర్థిని తప్పకుండా మీ ఓటు వేసి నన్ను గెలిపించగలని కోరుతున్నాను. వారం రోజుల నుంచి నేను ఈ వార్డు మొత్తం తిరుగుతున్నా. కొంతమంది ఆడవాళ్ళు నా దగ్గర కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. రోడ్డు సమస్యలు, డ్రైనేజీలు, కొంతమంది ఇంట్లో డ్రైనేజ్ కూడా లేవు. అవన్నీ ముందుకు తీసుకురావాలంటే అడిగే గొంతుని తీసుకురండి. తప్పకుండా మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాను. ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా నాకు ఇచ్చినటువంటి ఆ ఆయుధాన్ని, ఆ ఎమ్మెల్యే స్థానాన్ని ఉపయోగించి మిర్యాలగూడ పట్టణంలో ఏం కావాలి, నియోజకవర్గంలో ఏం కావాలని చెప్పేసి హుజూర్ నగర్ మఠంపల్లి వరకు కూడా ఈ నియోజకవర్గం ఉండేది. రోజు 14-16 గంటలు కూడా తిరిగి ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా వాళ్ళతో దెబ్బలాడి అసెంబ్లీలో మాట్లాడి నిలదీసి మన మిర్యాలగూడ నియోజకవర్గం టౌన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశాం. ఇవాళ కేఎన్ఎం డిగ్రీ కళాశాలని ప్రభుత్వ పరం చేయించాం. అది మా కాలంలో చేయించడం అనేది జరిగింది. 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేయించాం. తర్వాత మళ్ళీ భాస్కర్రావు గారు వచ్చినాక దాన్ని 200 పడకల హాస్పిటల్గా మార్చారు. అదేవిధంగా మినీ రవీంద్ర భారత్ అనేది శాంక్షన్ చేయించి మధ్యలో ఆగిపోతే తర్వాత భాస్కర్రావు గారు దాన్ని పూర్తి చేశారు. ఇండోర్ అవుట్డోర్ స్టేడియం దాన్ని మేము శాంక్షన్ చేయించి
ఒక 70% పనులు అయినాక మిగిలిన పనులు వారు పూర్తి చేయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక్కడ జూనియర్ కళాశాల పడవబడినటువంటి అనేక గదులు శాంక్షన్ చేయించి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇట్లా ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించడం జరిగింది. చెరువు పక్కన మినీ ట్యాంక్ బండ్లాగా నిర్మాణం చేయాలని శాంక్షన్ చేయించాం. కొన్ని పనులైనవి. తర్వాత భాస్కర్రావు గారు వచ్చిన తర్వాత కొన్ని చేయటం. ఈ రకంగా చెప్పాలంటే చాలా లిస్ట్ ఉంది. నేను శాసనసభ్యునిగా 15 సంవత్సరాలు 3 దఫాలుగా ఉండి నా శక్తి మేరకు నా స్థాయిలో నేను పోరాడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే భాస్కర్రావు గారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మిగిలినటువంటి పనులు కూడా చాలా వరకు ఇంతకుముందే చెప్పారు, అవన్నీ కూడా చేశారు. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏమన్నా కనిపిస్తున్నాయని చెప్పేసి ఆ రకంగా ఇలా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే వాళ్ళు చేసేవాళ్ళు కాదు, వాళ్ళు వచ్చింది సేవ చేయటం కొరకు కాదు, వాళ్ళు అభివృద్ధి చేయటం కొరకు కాదు, వాళ్ళ అభివృద్ధి కావడానికే వచ్చారు తప్ప మరొకటి కాదనేది అందరూ అర్థం చేసుకోవాలి. అందుకనే ఈరోజు 17వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మధులత, తర్వాత ఏంటంటే వారి మామయ్య గారు మల్లు గౌతమ్ రెడ్డి గారు, తర్వాత మధులత భర్త వంశీ, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లు స్వరాజ్యం గారి యొక్క వారసురాలు, మల్లు వెంకట నరసింహారెడ్డి గారి యొక్క వారసురాలు. వాళ్ళు ఎన్ని బిడ్డ, ఆమె గోసి పోసుకొని రిటైర్డ్ అయిన తర్వాత నేను సుఖపడాలి, నా పిల్లలతోటి మనవరాళ్ళతోటి ఆడుకుంటూ పాడుకుంటూ తర్వాత ఏంటంటే సుఖంగా ఉండాలని ఆలోచించకుండా మన బిడ్డ, మన చెల్లె, మన అమ్మాయి కాబట్టి ఈమెని అత్యధిక మెజార్టీతోటి 17వ వార్డు ఉన్నటువంటి ప్రజలు అంత ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు, తర్వాత ఏంటంటే పండితులు ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఉన్నారు, మైనార్టీస్ ఉన్నారు, గిరిజన మిత్రులు ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు, చదువుకున్న మేధావులు కూడా ఉన్నారు. అందరూ మీరు ఆలోచించండి, మేము పనిచేసే వాళ్ళము, పనిచేసే అభ్యర్థి మన మధులత అనేటువంటిది మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏం చెప్పినా వినకుండా మీరు 24 గంటలు మీరు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ ఉండదు. గౌతమ్ ఉంటుందా? ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండదు, ఆమె స్విచ్ ఆఫ్ ఉండదు, అందుబాటులో ఉండి వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి 2 రోజులే సమయం ఉంది కాబట్టి ఆ రకంగా ఇవాళ బీఆర్ఎస్ బలపరిచినటువంటి సిపిఎం అభ్యర్థి మన అమ్మాయి, మన కూతురు, మన చెల్లె అనుకొని అందరు కూడా భావించి సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో మీరందరూ గెలిపించాలని మీకు విజ్ఞప్తి. అదేవిధంగా పక్క వార్డు 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అరుణ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు బండి సంజయ్ హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ రేవంత్ రెడ్డి తనను కోసిన డబ్బులు లేవని, ఢిల్లీ వెళితే చెప్పులు ఎత్తుకుపోయే దొంగలాగా చూస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు తెచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా అన్నారు. పేద 10వ తరగతి విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టుకోలేకపోతే 15,000 మంది విద్యార్థులకు తన జీతం నుండి కట్టానని తెలిపారు. అదేవిధంగా 20,000 మంది విద్యార్థులకు 5,000 రూపాయల విలువ చేసే సైకిళ్లు కొనిచ్చామన్నారు. 3-4 నెలల్లో 9వ తరగతి విద్యార్థులకు కూడా సైకిళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిధులు తీసుకొస్తున్నాం. సిద్దిపేట హైవేకి పైసలు తీసుకొచ్చినాం, స్వనిధి పైసలు ఇచ్చినాం, అమృత్ పైసలు ఇచ్చినాం, అన్ని స్వచ్ఛ భారత్ పైసలు ఇచ్చినాం, అన్ని రకాలుగా నిధులు ఇస్తున్నాం. సరే, చాలా మంది అంటారు బండి సంజయ్ ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చినాం అంటే, ఇక్కడ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే పక్కా తీసుకొస్తాం, ఎంపీ వెనక ఏం తీసుకురావడం అవి పక్కా తీసుకొస్తున్నాం. అవునా కాదా? ఇలా మున్సిపాలిటీ, ఈ మున్సిపాలిటీలో మేము ఎప్పుడు గెలిచాం ఎప్పుడైనా? ఎప్పుడు గెలవలేదు. ఈ ఉస్నాబాద్ అంతకుముందు గ్రామ పంచాయతీ ఉండేది. అవునా కదా? గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది. ఏమన్నా ఉస్నాబాద్ మారిందా? ఏమన్నా ఎక్కడన్నా మారిందా? ఇన్ని 11 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎట్లా తిని దోచుకొని ఈ ఉస్నాబాద్ మున్సిపాలిటీని పట్టించుకున్న పాపాలు కూడా. అవును కదా?
ఒక్క పైసా 11 సంవత్సరాలు టీఆర్ఎస్ ఒక్క పైసా ఇవ్వలేదు. గట్కేసర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై స్థానిక మహిళలు కన్నీరు చేశారు. 17 ఏళ్లుగా కేవలం హామీలకే పరిమితమైన ఈ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు సిద్దమయ్యారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం ఎడతెరగని జాప్యంతో స్థానికులకు శాపంగా మారింది. ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. గత 17 సంవత్సరాలుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు మారినా ఫ్లైఓవర్ పరిస్థితి మాత్రం మారలేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు మహిళలే స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చారు. ఈ రీలే నిరాహార దీక్ష తర్వాత కాంట్రాక్టర్ మనకి ఇచ్చిన వాక్ ఏంటంటే 18 monthsలోనే మేము మీకు కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు 18 months పోయి 36 months అవుతుంది. 36 monthsలో కూడా ఇది మీరు చూసినట్లయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కాలేదు. జస్ట్ ఇది ఒక 1/2 kilometer ఉన్న బ్రిడ్జ్ మాత్రమే. ఈ బ్రిడ్జ్గా 36 months పడుతుంది. అదే నువ్వు శివరెడ్డిగూడలో మీరు కడుతున్న బ్రిడ్జ్ ఇప్పటికీ సగం కంప్లీట్ అయిపోయింది. నిన్న పోయి మేము చూసినట్లయితే అదేవిధంగా ఇక్కడ కొండమడుగులో కూడా ఇదే కాంట్రాక్టర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నాడు. అది ఆల్మోస్ట్ అవ్వడానికి వచ్చేసింది. ఇక్కడ రాని నిధులు అక్కడికి ఎట్లా వచ్చినాయి అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. సో మాకు కావాల్సింది మీ హామీలు అవి కాదు. మాకు కావాల్సింది మాకు పనులు మాత్రమే మీరు ఒకటి చేసి పెట్టండి. జస్ట్ ఒక 1/2 kilometer ఉన్న బ్రిడ్జిని మీరు మాకు నిర్మించి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. చీమల లాంటిది వాటి ఇల్లుని అది కట్టుకొని అది ఎంతో శ్రమపడి కట్టుకుంటుంది. కానీ ఇవాళ మేము అధికారం ఇచ్చిన మీకు మీరు మాకు ఈ చిన్న 1/2 kilometer బ్రిడ్జ్ కూడా నిర్మించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నాము. దానికి మేము సిగ్గుపడుతున్నామని మేము గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. నమస్కారము, నా పేరు హేమలత. నేను కొండపూర్ విలేజ్లోనే ఉంటాను. ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలామంది యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం గురించి 17 సంవత్సరాల నుంచి అందరు పోరాడుతున్నారు. ఫస్ట్ మినిస్టర్లు పోరాడారు, ఎమ్మెల్యేలు పోరాడారు, కౌన్సిలర్ పోరాడారు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు అందరు పోరాడారు. కానీ ఏది ఎవ్వరూ కావట్లేదు బ్రిడ్జి నిర్మాణం అనేది. ఇప్పుడు మాత్రం మేము ఇంటింటికి మహిళలము స్వచ్ఛందంగా ఇది కావాలి, పూర్తి కావాలని, నిర్మాణం తొందరగా పూర్తి కావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అందరినీ కోరుతున్నాము. మన ఎమ్మెల్యే మల్లారెడ్డిని కూడా కోరుతున్నాము. అతను తలుచుకుంటే అన్నీ జరుగుతాయి. అతను తలుచుకుంటే కాలేజీలు, ఆయన హాస్పిటల్ నిర్మాణం కాదండి, ఈ బ్రిడ్జి ఆయన తలుచుకుంటే ఈ బ్రిడ్జి నిర్మాణం ఒక 2 నెలలలో కంప్లీట్ చేయమని చెప్తున్నాము. 2 నెలలు వాళ్ళు ఎప్పుడైతే 2 నెలలు అన్నారో 3వ నెల కంప్లీట్ చేయమని అప్పుడు ఇనాగ్రేషన్కి మల్లారెడ్డికి పూల దండ మెడలే ఇస్తామండి చెప్తున్నాము. ఇంతే, నేను చెప్పదలుచుకుంది ఏం లేదు. మేము చాలా మా సోదరిమని కూడా చాలా మాట్లాడింది. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాంట్రాక్టర్ దండం పెడుతున్నాము. అతని దగ్గర డబ్బులు లేవని చెప్పండి, మేము ఇంటింటికి అందరికీ వసూలు చేసుకొని గుళ్ళ దగ్గర, ఇంట్లో మా భర్తల ఆఫీస్ పైసలు కానీ, పిల్లల జాబ్ పైసలు కానీ అందరి వసూలు చేసుకొని కూడా మేము బ్రిడ్జి నిర్మాణం చేసుకుంటాం. మా ఒక్కరి గురించి కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఎంత ప్రాణాలు పోతున్నాయి మాకు తెలుసండి. అది మేము చూస్తున్నాము. నేను ఎక్కువ ఏం మాట్లాడదలుచుకోలేదు. 2 నెలలు 3 నెలలు ఈ బ్రిడ్జి కంప్లీట్ కావాలి. మా కేసీపీ సారు మాకు కోఆపరేట్ చేశారు. 12వ తారీఖు మాకు ఆఫీసర్లను పిలిపించి, మాకు 2 మహిళలను పిలిపించి మాట్లాడుతూ అన్నారు. మాట్లాడిన తర్వాత ఎంత టైం ఇస్తారో మాకు తెలియదు. 3 నెలలు మాకు కంప్లీట్ బ్రిడ్జి కావాలి. వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు 3 నెలలు కంప్లీట్ కాకపోతే మాత్రం మేము పెద్ద ఎత్తున మాత్రం ఆడ ధర్నా చేస్తాము. రోడ్డు మీద మాత్రం మేము వంటలు వండుకొని, వంట వార్పు వర్క్ చేసుకొని అక్కడనే బయట పడుకుంటామా, తింటామా, సస్తామా ఆ తర్వాత విషయము. మేము మాత్రం పెద్ద ఎత్తున 3 నెలలు కాలేదనుకో పెద్ద ఎత్తున మాత్రం ధర్నా చేస్తామండి. నమస్కారం అండి. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభా నరసింహారావు. మేము గత 30 సంవత్సరాలుగా ఉంటున్నాము. 17 సంవత్సరాలు పోరాడితే ఈ బ్రిడ్జి నిర్మాణం అనేది ప్రారంభమైంది. ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం చేసి కూడా 17 సంవత్సరాలు అవుతుంది. ప్రారంభించి ఎన్నిసార్లు ప్రారంభం అనేది జరుగుతుంది. భూమి పూజ అనేది ఒకేసారి చేస్తారు. అట్లాంటిది దాహం వేసినప్పుడల్లా బావి తవ్వుకున్నట్టుగా ఉంది. లాస్ట్ ఒక 2 years బ్యాకే రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. కానీ అప్పుడు అందరు రాజకీయ నాయకులు వచ్చి కూడా మేము త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ అదే పరిస్థితి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా అనేది అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచి ప్రయాణం చేయాలి అని అంటే దాదాపు మేము చుట్టూ తిరిగి వెళ్ళాలంటే 5 నుండి 6 kilometers వస్తుంది. వాహనాలు ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే ఆ మూల మాధవరెడ్డి బ్రిడ్జ్ అనేది మూల మలుపు చాలా ప్రమాదకరంగా ఉంది. యాక్సిడెంట్ జోన్గా మారింది. ఒకవేళ పాదచారులు వెళ్ళాలంటే ఇదే బ్రిడ్జ్ నుంచి పట్టాలు దాటి వెళ్ళాలి. ఈ పట్టాలు దాటి వెళ్ళాలంటే డైలీ 250 నుంచి 300 వరకు ట్రైన్లు ప్రయాణిస్తూ ఉంటాయి. సిగ్నలింగ్ అనేది కూడా చాలా దూరంగా ఉండి వృద్ధులకు, పిల్లలకు వెళ్ళే వాళ్ళకి త్వరగా ఈ వెలుతురు కనిపించకపోవడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? కాంట్రాక్టర్ దీనికి వీళ్ళకి భరోసా ఇస్తాడా? రాజకీయ నాయకులు భరోసా ఇస్తారా? మేము మహిళలందరం కూడా మాకు ఎలాంటి రాజకీయ ప్రలోభాలు లేకుండా స్వచ్ఛందంగా మా కుటుంబాలు బాధపడుతున్నాయి, మా పిల్లలు, మా భర్తలు
వీళ్ళందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఎంతో బాధను అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ ఎంతమంది రాజకీయ నాయకులు యూత్ అందరు పార్టిసిపేట్ చేసినా ముందుకు కావట్లేదని మహిళలందరం కూడా చైతన్యవంతులమయ్యి మేము దీనికోసం పోరాడుతున్నాం. మా పోరాటానికి సమాధానంగా కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మేము ఇక అంబులెన్స్ రాకపోవడము, తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ ఇక్కడ ఇన్ఫోసిస్, జెన్పాక్ట్, యాక్సెంచర్ కంపెనీలు ఉన్నప్పటికీ వాళ్ళ కాలేజ్ నుంచి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా ఈ చుట్టూ తిరిగి రావడానికి క్యాబ్ ఫెసిలిటీ ఇవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారు. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అనేది ఉంటాయి. వాళ్ళకి మరి క్యాబ్ ఫెసిలిటీ లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు ఎలా చేసుకుంటారు? కుటుంబాలు ఎంత భారంగా తయారయ్యాయంటే రోజు రోజుకి దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టు తయారైపోయింది. ఇలాంటి వాళ్లకు రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్నటువంటి మినిస్టర్ కూడా 40 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 50 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం అంటున్నారు. వచ్చిన ఉద్యోగమే నిలుపుకోవడానికి కావాల్సినటువంటి సహకారం ఇవ్వకపోతే కొత్త ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇస్తాడు? మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ పెరుగుతుందా తగ్గుతుందా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? యువతకి ఎలాంటి ఆదర్శం ఇస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి కానీ పాత ఉన్నటువంటి మినిస్టర్లు కానీ? లాస్ట్ మూడు ప్రభుత్వాలు మారాయి. మల్లారెడ్డి సార్ 2 సార్లు ఎన్నుకున్నాం. ఆయన పాలమ్మినా పూలమ్మినా నేను కష్టపడ్డా పైకి వచ్చినా మరి నన్ను ఆదుకోండి, మీ కష్టాలను తీరుస్తా అని చెప్పిండు. మరి పాలమ్మి పూలమ్మి సంపాదించి తన హాస్పిటల్లో తను ఊడబెట్టుకుంటే సరిపోయిందా? మరి మా ప్రజల సమస్యలు తీర్చేది ఎవరు? ఆయన కష్టం తెలిసిన వాళ్లకు ఓటేస్తే మా కష్టాలను అర్థం చేసుకుంటారన్నటువంటి ఉద్దేశం చేత మేము ఓట్లేసి గెలిపించినాం. ఎప్పుడైనా వచ్చిండా? వినాయక చవితికి వస్తారు. వినాయక చవితికి వచ్చి కొబ్బరికాయ కొట్టిపోతే దేవుడు మాకు పనులు చేసి పెడతాడా అండి? రంజాన్కి వస్తారు, ముస్లింలతోటి భోజనాలు చేసి వెళ్తారు. మరి అప్పుడు వచ్చి అల్లా వచ్చి మాకు చేసిపోతాడా? మా డిమాండ్లు ఏంటంటే మాకు ఈ బ్రిడ్జ్ నిర్మాణం కావాలి, నెంబర్ 1. తర్వాత మాకు గురుకుల్లో ఫెసిలిటీ విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు చేస్తా అన్నారు, అది కావాలి. తర్వాత బస్ స్టాండ్ కావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోవడం వల్ల సగం పనులు ఆగిపోవడం వల్ల బస్సులు కూడా రావట్లేదండి. మేము ఓఆర్ఆర్ దగ్గరికి వెళ్ళి ఎక్కాలి. మా పరిస్థితి ఏంటి అసలు? చిన్న క్యాబ్ బుక్ చేస్తే గట్కేసారి యాక్చువల్గా 10 రూపాయలలో వెళ్ళిపోయే వాళ్ళము 300-400 అడుగుతున్నాడు. 300-400లలో ఏ కాజీ పెట్టుకో విజయవాడకు కూడా వెళ్ళేసి వస్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి 200-300 మేము పెట్టాలా అండి? అసలు మా పరిస్థితి ఏంటి అసలు? ఈ కాంట్రాక్టర్ యొక్క అసలు నిర్లక్ష్యానికి కారణం ఏంటి? రాజకీయమా లేకపోతే అధికారులా? ఆయన పరిస్థితి ఏంటో మాకు చెప్పాలి కదా. ఇక్కడికి ఇది ఉన్నదమ్మా, మేము మేము చేయలేకపోతున్నాము అని. ఒకవేళ ఆయన చేయలేము, మాకు ఫైనాన్షియల్గా ఉందంటే ఇంటి పుస్తెళ్తారుతో సహా మేము అతనికి ఇచ్చి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అందరు చందాలు వేసుకొని చేస్తాం. దానికి రెడీగా ఉన్నాడా? అతను తీసుకుంటాడా? ఒకవేళ నెక్స్ట్ టైం ఇది కనుక 6 నెలల లోపల కంప్లీట్ చేయలేకపోతే అక్కడ పనులు కూడా పూర్తి చేయకుండా మేము ఆపేస్తామండి. ఇదే కాంట్రాక్టర్ కదా, అక్కడ ఎందుకు పనులు చేస్తున్నాడు? అదెవరు చేయమని చెప్పారు? అది అవసరమా ఇది అవసరమా ప్రజలకి? ఇన్ని రోజులు ఓఆర్ఆర్ పైన ప్రయాణం జరగట్లేదా? మరి ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు? అదే కాంట్రాక్టర్ కదా. మరి అక్కడ 300 మంది పెట్టి చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక 20 మంది 50 మంది పెట్టి చెయ్యి. అక్కడ 3 నెలలు చేసేది ఇక్కడ 6 నెలలు అయ్యి ఆల్రెడీ 17 సంవత్సరాలు టైం తీసుకున్నావు. ఇంకెన్ని సంవత్సరాలు కావాలి నీకు? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలోని కాలువ బజార్కి చెందిన నాగబోయిన శ్రేణు గడ్డివాము ప్రమాదవశాత్తు అంటుకోవడంతో నిప్పు పడి పొగమంటలతో మంటలు చెలరేగాయి. అది గమనించిన స్థానిక ప్రజలు గ్రామస్తులు ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేయగా వెంటనే స్పందించి వచ్చి పొగతో కూడిన మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది సకాలంలో రావడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో మోతుల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మహిళలు ర్యాలీగా బయలుదేరి ఇంటింటా ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి 6వ వార్డు అభ్యర్థి తోట సువర్ణ రమేష్
చేయి గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి నూతన చైర్మన్ సత్యపాల్ మాట్లాడుతూ మోదల గ్రామం ప్రజలు అందరూ చైతన్యవంతులని, మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మన నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేశాడు. కార్పొరేట్ దీటుగా ప్రభుత్వ హాస్పిటల్, హై స్కూల్, కాలేజీ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తోట సువర్ణ రమేష్ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాట్లాడారు. వారి సూచన మేరకు మమ్మల్ని పార్టీలోకి ఆహ్వానించి మరి నేనున్నా మీకు తోడుగా మరి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నా అంటే వారు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు మేము ఆకర్షితులమై మన గ్రామ మాజీ కౌన్సిలర్ రాజన్న గారు, మేము మా మిత్రులందరం కలిసి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారు ఒకే మాట చెప్పిండ్రు, మీ అందరికీ తోడుంటా, మరి గ్రామాన్ని మీ ఇంకా అందరి ఆధ్వర్యంలో గ్రామాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పడం కూడా జరిగింది. చెప్పడమే కాదు, వారి చేతుల్లో కూడా మన గ్రామానికి అభివృద్ధి చేయడం చూస్తున్నాం మనము. మరి మొన్ననే సుమారు మన మోదల గ్రామం నుండి గోదావరి వరకు 79 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కూడా మన నోటిఫికేషన్ ముందు చేయడం జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాల మన చిరకాల కోరిక గూడెం మన లిఫ్ట్ వారు ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో అనేక ఇంకా జరుగుతాయని ఆశిస్తూ మరి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన అభ్యర్థి అయినటువంటి తోట సువర్ణ రమేష్ గారిని మనమంతా 1000 ఓట్ల భారీ మెజార్టీతోటి గెలిపించుకుంటామని మరి గౌరవ మన లక్షలపేట మున్సిపల్ ఇన్ఛార్జి అయినటువంటి పెద్దలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు వారు నాకెంతో వెన్నుదన్నుగా ఉండి నాకు అండగా నిలబడి ఈ గ్రామంలో ఆనాడు నేను చిన్నపిల్లనిగా ఉండి దాదాపు నా వయసు అప్పుడు 18 సంవత్సరాలు. ఆ సందర్భంలోనే నన్ను ఈ గ్రామానికి సర్పంచ్గా ఎన్నుకునే విధంగా మరి వారు నాకు ప్రోత్సహించినారు. మరి అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలలో మరి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారు మన వార్డును ప్రత్యేకంగా చొరవ తీసుకొని మరి లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, రోడ్లు అనుకోండి, మిగతా విషయాలు అనుకోండి, అభివృద్ధి పదంలో నడిపించే విధంగా వారు చొరవ చూపిస్తున్నారు. కాబట్టి మరి ఒక రకంగానేమో నాకు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా మిత్రులైన లచ్చన్న గారి కోడలు, మరి వాళ్ళ కుమారులు, మరి మేము గతంలో కూడా రమేష్ గారిని ఇక్కడ వార్డు మెంబర్ చేసి మన గ్రామానికి ఉప సర్పంచ్గా కూడా చేయించడం జరిగింది. ఆ విధంగా మరి వారిని ప్రోత్సహించాలి, మరి అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి అండగా ఉండాలని మరి వారి యొక్క పిలుపులో భాగంగా మరి గౌరవ ప్రేమ్సాగర్ రావు గారి పిలుపులో భాగంగా మేము పార్టీలో చేరడం జరిగింది. అదేవిధంగా మనం అందరం కూడా ఇప్పుడు వేరే రకంగా కాకుండా రమేష్ గారిని ఇంతకుముందు చెప్పినట్టు మిత్రులు చెప్పిండ్రు, మరి భారీ మెజార్టీతోని ఒక మంచి మన మున్సిపాలిటీలోనే ఒక భారీ మెజార్టీ చేయడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా మరి మీ అందరికీ చీరల పంపిణీ కార్యక్రమం కానీ, సేవా కార్యక్రమాలు కానీ తప్పకుండా ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఆ తర్వాత 2023 ఎన్నికలలో కూడా మీరందరూ ఈ మోదల గ్రామం నుండి భారీ మెజార్టీ ఇచ్చి ప్రేమ్సాగర్ రావు గారిని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత కూడా మరి నేను గెలిచినా సపరేకుంటా ఈ చీరల పంపిణీ సహాయాలు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాలు అందుతున్నాయి కదా, నేను వ్యక్తిగతంగా ఇవ్వాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఏనాడు కూడా ఆలోచించలే. 10 సంవత్సరాలు ఈ గ్రామానికి సేవ చేస్తానని మాట ఇచ్చిండు. ఇచ్చిన మాట ప్రకారమే గెలిచినాక కూడా తన వ్యక్తిగతంగా తన జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ మీ అందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి గొప్ప నాయకుడు మన ప్రేమ్సాగర్ రావు గారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఇది నిజమా కాదా చెప్పండి అమ్మా. మొన్న పేన దసరాకు చీరలు ఇవ్వలేదు. గత 6 సంవత్సరాల నుండి చీరలు ఇవ్వడం జరిగింది. మనం పేన దసరాకు చీరలు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రేమ్సాగర్ రావు గారి యొక్క కాలికి శస్త్రచికిత్స నిమిత్తం హాస్పిటల్ పాలైండు. కాలుకు దెబ్బ తాకింది. ఆపరేషన్ అయినప్పుడు సురేఖమ్మ గారు కూడా మరి ప్రేమ్సాగర్ రావు గారి వెన్నంటే ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి దవాఖానలోనే 5 నుండి 6 నెలల పాటు వారు హైదరాబాద్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. అప్పుడు చీరల పంపిణీ కార్యక్రమం చేయలేదు. ఆ తర్వాత వెంటనే మీ అందరి ఆశీర్వాదంతో, గూడెం సత్యనారాయణ స్వామి ఆశీర్వాదంతో, భగవంతుని దయంతో, ప్రజల ఆశీర్వాదంతో ప్రేమ్సాగర్ రావు గారు తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టిన తర్వాత వెంటనే ఏదైతే నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అక్క చెల్లెలు నా బతుకమ్మ పిఎస్ఆర్ బతుకమ్మ కానుక కోసం ఎదురు చూస్తారు. సురేఖమ్మ గారిని మీరు వెంటనే వెళ్ళి వీరికి చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని చెప్పిన సందర్భంలో సురేఖమ్మ గారు మరి పూర్తిగా ఇంకా కాలు యొక్క ఆపరేషన్ పూర్తిగా పట్టి ఇప్పక ముందే మేడం గారిని పంపిస్తే మరి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అప్పుడు ఓట్లు లేవు, ఇప్పుడు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్ల సందర్భంలో
ఓట్లతోటి సంబంధం లేకుండా, సీట్లతోటి సంబంధం లేకుండా ప్రజాసేవ కార్యక్రమాలు చేయడమే తన లక్ష్యంగా ఎంచుకున్నాడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు అనే విషయాన్ని చెప్పడానికే ఈ యొక్క విషయాన్ని మీకు గుర్తు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, ప్రేమ్ సాగర్ రావు గారు 2023లో ఎన్నికైన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి ప్రదంలో దూసుకుపోతుంది. అందులో భాగంగా మన లక్ష్మీపేట మండలానికి, మోదెల గ్రామానికి తన వెంటనే డిఎంఎఫ్టి నిధుల ద్వారా ఒక 25 లక్షల రూపాయల స్కూల్ పాఠశాల భవనాన్ని ఇక్కడికి మంజూరు చేసి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెబ్బేరు సంత స్థలం కబ్జా చేసిన వారికి ఓటు వేయకండి, డీకే అరుణ. మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను బంపర్ మెజార్టీతో గెలిపించాలి. మిర్యాలగూడ 15, 17, 35 వార్డులో ప్రచారంలో పాల్గొన్న జూలకంటి రంగారెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు మద్దతుగా బండి సంజయ్ ప్రచారం. గట్కేసర్ ప్రాంతంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై స్థానిక మహిళలు కన్నీర్రా. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.